ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా జగన్ నర్సీపట్నం పర్యటన ఆగదన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. పోలీసులను పర్మిషన్ అడగలేదని భద్రత మాత్రమే కల్పించమని అడిగామన్నారు. ఇదే సమయంలో హెలికాప్టర్ అనుమతి ఇవ్వడంపై అమర్నాథ్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో పర్మిషన్ అడిగితే రోజులు పట్టేదని, ఇప్పుడు అడగకముందే ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందంటున్న గుడివాడ అమర్నాథ్ తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఈవేళ పోలీసులు ఇటు సిటీ పోలీస్ కమిషనర్ కావచ్చు, లేకపోతే అనకాపల్లి ఎస్పీ చాలా స్పష్టంగా ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేం, రహదారి మార్గంలో వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్తున్నారు. మీ పార్టీ స్టాండ్ ఏంటి? పర్మిషన్ ఎవరు అడిగారు అంటున్నాను. మళ్ళీ ఈ పెద్ద మనుషులు ఇద్దరు కూడా, అటు ఎస్పీ గారు ఇటు సిపి గారు, వారిద్దరిని అసలు పర్మిషన్ ఎవరు అడిగారు? నేను 4వ తారీఖున అటు వైజాగ్ సిపి గారికి ఇటు అనకాపల్లి ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఇలా మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటనకు వస్తున్నారు, వారు Z+ కేటగిరీలో ఉన్నటువంటి లీడర్ కాబట్టి నెసరీ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇచ్చాను, ఇంటిమేషన్ ఇచ్చాను. అంటే కావాల్సినటువంటి సెక్యూరిటీ వారు ప్రొవైడ్ చేయాలి కాబట్టి వారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చాం. తర్వాత ఎంతమంది వస్తారు, ఎలా వస్తారు, ఏం చేస్తారో అన్ని అడిగారు, దానికి కూడా సమాధానం ఇచ్చాం. దానికి మళ్ళీ వాళ్ళు లేఖ రాసి ఇందులో ఈ దానికి స్పష్టమైనటువంటి సమాధానం కావాలన్నారు. దానికి మళ్ళీ సమాధానం ఇస్తామని చెప్పేలోపు మీకు పర్మిషన్ లేదు, మీరు రోడ్డు మీద రావడానికి వీల్లేదు, మీరు గాల్లో రండి, హెలికాప్టర్ మీద రండి అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పర్మిషన్ ఎవరు అడిగారు నాకైతే అర్థం కాల. సో రెండోది ఇంకోటి ఏంటంటే, వీళ్ళు పర్మిషన్ అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్లై చేయలేదు, ఇంటిమేట్ చేశాం. సో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రేపు 9వ తారీఖు యథావిధిగా ఉంటుంది. విశాఖపట్నం వస్తారు, ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన నర్సీపట్నం వెళ్తారు, మెడికల్ కాలేజ్ విజిట్ చేస్తారు, మీ అందరితో మాట్లాడతారు, తిరిగి మళ్ళీ వారు పర్యటనలో భాగంగా వారి రొటీన్ ప్రోగ్రామ్ వారు చూసుకుంటారు. ఇందులో ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రోగ్రామ్ వచ్చేటువంటి దానికి అవకాశం కానీ, లేదా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటువంటి దానికి కానీ, లేదా ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ చేస్తాం అనేటువంటిది కానీ ఎక్కడ కూడా చెప్పట్లేదు కదా. సామరస్యంగా మా ప్రోగ్రామ్ చేసుకుంటాం, మేము విజిట్ చేస్తాం, మాట్లాడతారు, సార్ మాట్లాడతారు, వెళ్ళిపోతారు అనేటువంటి చెప్తున్నాం. ఇందులో అసలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడానికి ఎక్కడ స్కోప్ ఉంది? అంటే భారీ జన సమీకరణ ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఒకటి. అదే రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనేది సిటీ పోలీస్ నుంచి అబ్జెక్షన్. ఇక రూరల్కి వచ్చేటప్పటికి ట్రాఫిక్ కంజంక్షన్స్ వస్తాయి, Z+ కేటగిరీలో ఉన్న నాయకుడిని ప్రొటెక్ట్ చేయలేమని పోలీసులు చెప్తున్నారు. ఎలా చూడాల్సి ఉంటుంది? ఒకటి, అది టువర్డ్స్ నార్త్ జరుగుతూ ఉంది క్రికెట్ మ్యాచ్. జగన్మోహన్ రెడ్డి గారి టూర్ ప్రోగ్రామ్ టువర్డ్స్ సౌత్ ఉంది. అంటే ఎక్కడో ఢిల్లీలో ఏదో ప్రోగ్రామ్ అవుతుందని చెప్పి చెన్నైలో ఆపేస్తారు చెప్పండి. సో ఇవన్నీ కూడా వారికి సాకులు. ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఈ రాజకీయ పార్టీని ఎలా రకంగా అనదొక్కాలి, ప్రజా సమస్యల్ని మాట్లాడనివ్వకుండా చేయాలి, ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనివ్వకూడదు అనేటువంటిది వారి అభిప్రాయంగా కనబడుతోంది. రెండోది, వీటన్నిటికన్నా మించి 65,000 మంది వస్తారనేటువంటిది వాళ్ళ లెటర్లో నాకు పేర్కొన్నారు. 65,000 మంది అనేటువంటిది ఏ రోజన్నా గడిచినటువంటి 4 రోజులుగా సమావేశాలు జరుగుతున్నాయి. ఎప్పుడన్నా చెప్పామా ఒక 20,000 మంది వస్తారు, 10,000 మంది వస్తారు, లేదా 30,000 మంది వస్తారని మేము ఎప్పుడు చెప్పలేదే. అంటే ఇంటెలిజెన్స్కి 65,000 మంది వస్తున్నారు అన్నటువంటి విషయం తెలిసిందనంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున స్పందన ఉంది, ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి వారి బాధలు చెప్పుకోవాలనేటువంటి తాపత్రయం ఎంత ఉంది అనేటువంటిది కనబడతా ఉంది. సో ఇవన్నీ చూసి ఎక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు అనేటువంటిది ఈ పర్యటన ద్వారా కనబడుతుంది అనేటువంటి భయం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కనబడతా ఉంది. దానికి వారు పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగించుకొని దీన్ని కట్టడి చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే మేము పర్మిషన్ అడగలేదు, కేవలం ఇంటిమేషన్ మాత్రమే ఇచ్చామంటే, అంటే పర్యవసానాలకు ఏదైనా జరిగితే దాన్ని పోలీసులు బ్లేమ్ అయ్యే అవకాశం లేదా? మీరు కేవలం ఇంటిమేట్ దేని చేశాను, అటువంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు పోలీసు ఉండాలనేటువంటిది మా ఉద్దేశం. వీటన్నిటికన్నా ఇష్యూ ఎక్కడ మీటింగ్ లేదు, పబ్లిక్ మీటింగ్ లేదు. సార్ వచ్చి కాలేజ్ విజిట్ చేస్తారు, చూస్తారు, పత్రికా సమావేశం నిర్వహిస్తారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇదే ప్రోగ్రామ్ కదా. సో ఈ ప్రోగ్రామ్కి Z+ కేటగిరీ ఉన్నటువంటి లీడర్ వచ్చినప్పుడు ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద ఉంది. సో వారికి ఇంటిమేట్ చేశాము. అంటే రోడ్డు మార్గాన అనుమతి లేకపోతే మీరేం చేయబోతాను? అనుమతి లేకపోవడానికి ఎంతమందిని ఆపగలుగుతారు, ఎలా ఆపగలుగుతారు? సో అవన్నీ చూస్తాం. ప్రతిదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏ పర్యవసనాలు వస్తాయో దాన్ని ఏ రకంగా ఎదుర్కోవాలో, ఏ రకంగా దాన్ని అధిగమించాలనేటువంటిది మా వ్యూహం మాకుంటుంది. ఆ వ్యూహం ప్రకారం వెళ్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా మాకవరపాలెం వెళ్ళడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే మీరున్న ఇప్పుడు చాలా కీలకమైన ఒక వ్యాఖ్య చేశారు, మీకు ఏదో కొత్తగా ఒక అనుమానం కలిగిందని. ఏంటి అనుమానం? మీరు నర్సీపట్నాన్ని గమనిస్తే అది ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం. నాకు తెలిసి ప్రతిరోజు వర్షాలు పడితే వర్షాకాలం అంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పెద్ద ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పటి వరకు గతంలో ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో
అడిగినప్పుడు హెలిప్యాడ్ పర్మిషన్ అంటే ఎప్పుడూ లేదు, ఇవ్వం. నెల్లూరు ప్రోగ్రామ్ 3 సార్లు మార్చుకున్నాం హెలిప్యాడ్ పర్మిషన్ కోసం. మొన్న రాప్తాడు వెళ్ళినప్పుడు ఆ హెలిప్యాడ్ మీద జనాన్ని వదిలేశారు, అది హెలికాప్టర్ డ్యామేజ్ అయిపోయింది, పెద్ద ఇన్సిడెంట్ అయిపోయింది, కేసులు పెట్టేశారు, పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే గడిచినటువంటి 15 మాసాలుగా ఎక్కడన్నా హెలిప్యాడ్ పర్మిషన్ అడిగితే ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం ఈ రోజు కొత్తగా మేము హెలిప్యాడ్ పర్మిషన్ ఇస్తామనో లేకపోతే పరిశీలిస్తామనో మీరు హెలికాప్టర్లో రండి అనో ఎందుకు అంత నొక్కి వక్కానించి అంత ప్రెజర్ చేస్తుంది అనేటువంటి దాని మీద నాకు అనుమానాలు. నాకు ఇది వ్యక్తిగత పార్టీ పరంగా కాదు, నాకు వ్యక్తిగతంగా ఇందులో కుట్రకోణం ఏదైనా ఉందేమోనని భయం నాకుంది. ఇప్పటికే మహానేత రాజశేఖర రెడ్డి గారిని కోల్పోయాం. సో వీళ్ళు చేసి ఈ ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి కుట్ర చేస్తారేమో అనేటువంటి భయం మాత్రం నాకుంది. అంటే మాకవరపాలెం ఇంజనీరింగ్ అంటే మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే మిగిలిన మెడికల్ కాలేజీకి సంబంధించి అసలు జీవోలే లేకుండా మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టారన్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడొస్తుంది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అదే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే మేము ఏది చెప్తే ప్రజలు అది నమ్ముతారు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. రెండోది సబ్జెక్టులోకి వెళ్ళి దాన్ని పరిశీలించి ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి దాని మీద వారికి సమయం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తాగుబోతులకి, తిరుగుబోతులకి, పొగరబోతులకి సమాధానం చెప్పడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారు